కైలాస పట్టణం నుంచి వైనవి ఎలా కాలు కాలు కొట్టుకుంటూ నీ వైకుంఠ నగరం వెళ్ళి వచ్చినవు నాయనా ఏమంటారు జల పూజు విష్ణుదేవా ఏమి ఎక్కువయ్యా ఏమంటారు జల పూజ నాయనా ఎలా కైలాస పట్టణం లోపల ఏమి జరిగిందంట ఏమి జల పూజ మహాశివుడు అయినా కన్యెత్తి చూస్తలేడు విష్ణుదేవా కన్యెత్తి పలకరించలేడు కన్యెత్తి చూస్తలేడు పన్నెత్తి పలకరించలేడు నాయనా పాపగుండము లోపల స్నానము చేస్తలేడు ఎంత విలిసిన వలకుతలేడు ఏమి జరిగినాది నాయనా నాకు తెలపవయ్యా ఏమి జరిగింది ఏమి ఆలోచన కలిగింది తల్లి వచ్చినాము మా శివుడైనా అటువంటి శివాలగతమైన కూర్చొని మాట్లాడుతూ పిలిచిన పలుకుతలేడు అటువంటి నాగగుండంలో తాళం చేసి నాగమల్లెపూ తెలుస్తలేడు పాలు ఆరాధిస్తలేడు పిలిచిన పలుకుతలేడు విష్ణుదేవా మాకు దొరక బ్రహ్మదేవుడానికి వచ్చిన బ్రహ్మదేవుడు కూడా నాకు ఇక్కడ తోసలేదని చెప్పి విష్ణునారాయణపురం వెళ్ళిపోయి విష్ణుదేవుని కాడికి వెళ్ళిపోమని మేము వచ్చిన నాయన ఓ తల్లి పార్వతీదేవి నాయన బ్రహ్మదేవ నేటికి నాయక పట్నం మీరు వెళ్ళి వచ్చిరా నాయనా ఏమి లేదు నాయన ఇలా ఏమి మాయ కావచ్చునా ఏమి చేతులు అనుకోని ఆనాడు భగవంతుడైన ఆయన చేతు లోపల వంజన వేసుకొని చూసుకున్నాడంట 7 లోకములు ఆడ చూసుకునే వరకల్లా అటువంటి మహాశంకరుడైన ఆ యొక్కనైన వైకుంఠ వాసుడైన ఆ ముక్కండి శివుడు ఆనాడు కైలాస పట్నం లోపల యమపురి పట్నం లోపల 7 మంది దేవకన్యల మీద మనసు పట్టుడైనా వామగుండం లోపల ఫోన్ చేస్తలేడు నాయన 7 మంది దేవకన్యల మీద మనసు పడుకోని జరుగుతుందంట అని తన మనసు లోపల అనుకున్నాడంట ఆయన అమ్మా తల్లి పార్వతీదేవి బ్రహ్మదేవ నీవు అయిన సత్యలోకం వెళ్ళిపో అమ్మా పార్వతీదేవి నీవు కైలాసపట్నం వెళ్ళిపో మీ యొక్క పట్టణమైన మీరు వెళ్ళిపోండి ఆనాడు అయిన వాళ్ళ దీవెనాలు పెట్టిందంట మహావిష్ణువు అయినా ఇక వెళ్ళిపోవండి